పార్టీ నేతల అరెస్టుపై బీఆర్ఎస్ మండిపడుతోంది. పోలీసుల్ని బెదిరించారన్న కేసులో మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉదయం 10 గంటల నుంచి హరీష్ రావు గచ్చిబౌలి పిఎస్లోనే ఉన్నారు. కాసేపటి క్రితమే ఎమ్మెల్సీ కవిత హరీష్ ను పరామర్శించారు. ఇదే కేసులో అరెస్ట్ అయిన పాడి కౌశిక్ రెడ్డి బంజారాహిల్స్ పిఎస్లో ఉన్నారు. కౌశిక్ రెడ్డిని కవిత పరామర్శించనున్నారు. నేను యాక్సెప్ట్ చేయాలంటే more than 7 years ఉండి ఉండాలి కదా. అక్కడ గచ్చిబౌలిలో హరీష్ రావు, ఇక్కడ బంజారాహిల్స్ లో పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయి ఉన్న నేపథ్యంలో గత 8 గంటలుగా స్టేషన్లోనే ఉన్న నేపథ్యంలో కవిత పరామర్శిస్తున్నారు హరీష్ రావుని. ఆ తర్వాత పాడి కౌశిక్ రెడ్డిని కూడా పరామర్శిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నరేష్ చెప్తారు. నరేష్, చెప్పండి, ఏంటి కవిత పరామర్శలు? 8 గంటల వరకు పోలీస్ స్టేషన్లో ఉండడం, ఇవన్నీ చూస్తే ఏ విధంగా అనిపిస్తోంది? దీనికి సంబంధించి అసలు ఏం జరుగుతోంది? మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? ఈరోజు ఉదయం 10-10:30 గంటల సమయంలో మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. అప్పటి నుంచి కూడా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లోనే హరీష్ రావు ఉన్నారు. హరీష్ రావును పరామర్శించేదానికి బీఆర్ఎస్ నేతలంతా కూడా క్యూ కట్టారు ఉదయం నుంచి కూడా. ఈ నేపథ్యంలోనే కాసేపటి క్రితమే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా వచ్చి హరీష్ రావుతో మాట్లాడి దాదాపు గంట సేపు పాటు ఆమె పోలీస్ స్టేషన్ వద్ద ఉండి వెళ్ళారు. ఆ తర్వాత కౌశిక్ రెడ్డి ఎక్కడైతే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఉన్నారో అక్కడికి కవిత వెళ్ళిన పరిస్థితి. వాస్తవానికి కౌశిక్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఈరోజు హరీష్ రావును పోలీసులు అదుపులోకి తీస్తున్నారు. ఏదైతే నిన్న కౌశిక్ రెడ్డి మీద పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తున్నారంటూ కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడం, ఈరోజు ఉదయం పోలీసులు ఏదైతే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళటం, అక్కడకు హరీష్ రావు వెళ్ళిన నేపథ్యంలో హరీష్ రావును అరెస్ట్ చేసి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఉదయం నుంచి కూడా ఇక్కడే ఉన్నారు. బీజేపీ ఎవరైతే బీఆర్ఎస్ కార్యకర్తలు ఉంటారో వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ వద్ద విడతల వారీగా ఆందోళన ఇక్కడ ఆందోళన చేస్తున్న వాళ్ళని అందరినీ కూడా పోలీసులు ఎప్పటికప్పుడు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లు, రకరకాల పోలీస్ స్టేషన్లకు తరలించిన పరిస్థితి. వాస్తవానికి ఈ కేసు విషయానికి వస్తే నిన్న పాడి కౌశిక్ రెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. వాస్తవానికి తన ఫోన్ ట్యాప్ అవుతుంది, సో కేసు నమోదు చేసుకోవడం కోసం, అంటే ఫిర్యాదు చేయడం కోసం ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, అక్కడ పోలీసులతో ఆయన మిస్బిహేవ్ అంటే విధులకు ఆటంకం కలిగించే విధంగా పోలీసులతో దుర్భాషలాడారనేది ఆయన మీద ఉన్న అభియోగం. ఈ నేపథ్యంలోనే పాడి కౌశిక్ రెడ్డి మీద కేసు నమోదైంది. ఆ కేసు నేపథ్యంలోనే నిన్న నుంచి జరుగుతున్న ఈ హైడ్రామా. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చాలా తీవ్రంగా స్పందిస్తుంది. మాజీ మంత్రి హరీష్ రావుకు సంబంధం లేకపోయినా ఆయన కావాల్సి ఉదయం నుంచి కూడా ఇక్కడ అరెస్ట్ చేసి పెట్టారనేది ఇటు బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, కవిత కావచ్చు, అందరూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. వాస్తవానికి గత కొన్ని రోజులుగా రేవంత్ రెడ్డి సర్కార్ మీద పెద్ద ఎత్తున హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు పెద్ద ఎత్తున ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నందువల్లనే ఆయన మీద కక్ష కట్టారనేది ఇటు బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్న సమాచారం. గత 4-5 రోజుల క్రితం కూడా పంజగుట్ట పోలీస్ స్టేషన్లో హరీష్ రావు మీద ఒక కేసు నమోదైంది. వాస్తవానికి చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ను ఆధారంగా చేసుకుని ఆయన మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసులో ఆయన అరెస్ట్ చేయవద్దంటూ కూడా హైకోర్టు ఈ రోజే ఒక సూచన చేసింది. కావాలంటే విచారణ చేసుకోవచ్చు, కానీ నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయవద్దు అనేది హైకోర్టు చెప్పిన మాట. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఇక్కడ హరీష్ రావును అరెస్ట్ చేయడం అంటే బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఆక్షేపిస్తుంది. ఇంకొక వైపు కౌశిక్ రెడ్డిని కూడా బంజారాహిల్స్ పోలీసులు కాసేపట్లోనే రిమాండ్కు పంపించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే పోలీసులు విధులకు ఆటంకం కలిగించారంటూ కూడా ఆయన మీద పెద్ద ఎత్తున అభియోగాలు నమోదైనాయి. కేసు కూడా ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అయింది. సో ఈ నేపథ్యంలో ఆ కేసులో కౌశిక్ రెడ్డిని అటు రిమాండ్కి పంపించే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత హరీష్ రావును కూడా కాసేపట్లోనే బయటకు విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున హరీష్ రావును విడుదల చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేయడం, అదేవిధంగా హరీష్ రావును ప్రశ్నిస్తున్నందువల్లే ఆయన అరెస్ట్ చేశారంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఆందోళన దిగిన పరిస్థితి. రేపు కూడా అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ మార్గ్లో ఉన్న అంబేద్కర్ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులర్పించి అక్కడి నిరసన తెలపాలనేది కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆలోచనగా ఉంది. ఎందుకంటే ఏడాది క్రితమే ఆ అంబేద్కర్ స్టాట్యూను ఇనాగ్రేషన్ ప్రారంభించినప్పటికీ కూడా లోపలికి వెళ్ళేదానికి ఎవరికి అవకాశం ఇవ్వట్లేదు. లోపలికి అంటే ఎక్కడ కూడా అక్కడ యాక్టివిటీస్ జరగట్లేదు కాబట్టి అక్కడ అంబేద్కర్ విగ్రహానికి యాక్టివిటీస్ జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనేది కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించి
సహకరించట్లేదని బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు ఉదయం నుంచి ఈ కేసు చుట్టూనే ఏదైతే ఈ అరెస్టుల చుట్టూనే ఇటు తెలంగాణ రాజకీయం కొంత హైడ్రామా కొనసాగుతోంది. ఏదేమైనప్పటికీ కూడా కాసేపట్లోనే మాజీ మంత్రి హరీష్ రావును గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ నుంచి విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ నరేష్.